TNT24 న్యూస్ కి స్వాగతం. సంతోషి కరుణామయి అమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో వివేకానంద వృద్ధుల ఆశ్రమంలో బియ్యం పండ్లు అందించినట్లు సంతోషి కరుణామయి అమ్మ సేవా సమితి కన్వీనర్ ఈగ దయాకర్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మ కరుణామయి శ్రీ విజయేశ్వరి మాత జన్మదినం సందర్భంగా విజయదశమి రోజు అమ్మ సేవా సమితి సూర్యాపేట సభ్యుల సహకారంతో 10,000 రూపాయలు విలువ గల బియ్యం ఇడ్లీ రవ్వను వివేకానంద వృద్ధుల ఆశ్రమం యాజమాన్యంకు అందించి వృద్ధులకు పండ్లు బిస్కెట్ ప్యాకెట్స్ను పంపిణీ చేసినట్లు తెలిపారు. అమ్మ విజయేశ్వరి మాత ఆశ్రమం PSR నెల్లూరు జిల్లా పెంచల కోనలో ఉందని, అక్కడ విద్యా వైద్యం అమ్మ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన స్కూల్లో, కాలేజీలో, హాస్పిటల్లో గిరిజనులకు ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచితంగా విద్యా వైద్యం అందిస్తారని తెలిపారు. పెంచలకోన అమ్మ ఆశ్రమంలో త్రిశక్తి మాత, గాయత్రి మాత, భారత మాత మందిరాలలో నిరంతరం ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని, దర్శనంకు వచ్చిన భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేకానంద వృద్ధుల ఆశ్రమం చైర్మన్ సవరాల సత్యనారాయణ, అమ్మ సేవా సమితి సభ్యులు మిర్యాల శివకుమార్, గోపగాని గిరిధర్, గుడిపాటి అంజయ్య, మిర్యాల లలిత్ కుమార్, ఈగ విజయలక్ష్మి, మిర్యాల కవిత, కల్పన టీచర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయదశమి అమ్మ కరుణామయి భగవతి శ్రీ విజయేశ్వరి మాత పెంచలకోన అమ్మవారి జన్మదినం. దసరా రోజు జన్మించారు. మరి ఈరోజు మీ అందరికీ కూడా అమ్మమ్మలకి, తాతయ్యలకి, పెద్దలకి, ఎక్కడికి అందరికీ విజయదశమి మరియు అమ్మ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు వివేకానంద వృద్ధులాశ్రమం చైర్మన్ గారు మాకు మంచి అవకాశం ఇచ్చారు ఈ సేవ చేసుకోవడానికి. అమ్మ కరుణామయి గురించి ఒక నిమిషం మీకు చెప్తాను. అమ్మ కరుణామయి భగవతి శ్రీ విజయేశ్వరి మాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెంచలకోన నవనాసింహ క్షేత్రం, అక్కడ అమ్మ ఆశ్రమం ఉంది. అక్కడ గిరిజనులకు విద్యాలయాలు అంటే స్కూల్స్, కాలేజీ, వైద్యశాలలు అంటే హాస్పిటల్స్ ఫ్రీగా గిరిజనులకు మొత్తం ఎవరు పోయినా అన్నీ ఫ్రీ, చదువు ఫ్రీ. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, మళ్ళీ ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు అన్నీ ఫ్రీగానే, ఫీజులు ఇంకా ఏం లేవు. ఫుడ్ కూడా ఫ్రీ ఇస్తారు. మళ్ళీ హాస్పిటల్లో కూడా ఎవరికైనా ఫీజు లేకుండానే అన్నీ ఫ్రీగా చూస్తారు. అట్లానే ఆశ్రమంలో అమ్మ త్రిశక్తి మాత మందిరం, గాయత్రి మందిరం, భారత మాత మందిరం ఉంది. విదేశాల నుంచి, చాలా దేశాల నుంచి అమ్మ భక్తులు అక్కడ వచ్చి ఉండేటట్టుగా చాలా రూములు కూడా ఉన్నాయి. అమ్మ 10వ తరగతి వరకేమో స్కూల్లో చదివింది. ఆ తర్వాత బాల్యంలోనే ఆ పెంచలకోన పెద్ద అడవి, గుట్టలు ఉంటాయి. PSR నెల్లూరు జిల్లాలో బార్డర్ అది. ఆ గుట్టలు దిగితే మళ్ళీ కడప జిల్లా వస్తుంది. అటువంటి గుట్టలలో 10వ తరగతి చదివినాకపోయి తపస్సు చేసి అక్కడే అమ్మ 16 భాషలు నేర్చుకుంది. ఒక గురువు లేదు, అమ్మ గురువు లేదు, అమ్మే గురువు, అమ్మే ఆ త్రిశక్తి మాత. అమ్మ 6 నెలలు మాత్రమే మన భారతదేశంలో ఉంది. 6 నెలలు ఇతర దేశాలలో, ఎక్కువ అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ దేశాలలో తిరుగుతూ మన హిందూ మతం గురించి, మన సనాతన ధర్మం గురించి, ఆధ్యాత్మికత గురించి ప్రసంగాలు ఇస్తుంటారు. ఆ ప్రసంగాలు విని ఇతర దేశాలలో చాలామంది కూడా అమ్మకు భక్తులయ్యారు. మన దేశంలో కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు అమ్మ వయసు 67 సంవత్సరాలు. 67 సంవత్సరాలకు కూడా చాలా దేశాలు, సంవత్సరంలో దాదాపుగా 6 నెలలు ఇతర దేశాలు తిరుగుతూ ఇక్కడ ఇవన్నీ నిర్వహించాలంటే చాలా డబ్బుతో కూడుకున్న పని. మరి అక్కడ తిరుగుతూ అమ్మ భక్తుల ద్వారా ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటుంది. గిరిజనులకు ఇల్లు కూడా కట్టించింది ఆ ప్రాంతం వరకు మాత్రం, నెల్లూరు జిల్లాలో. మరి అలాంటి అమ్మ సేవ చేసుకోవడం చాలా పుణ్యం. సూర్యాపేటలో 2013 నుంచి అమ్మ సూర్యాపేటకు వచ్చి ఇక్కడ 7 రోజులు ఉంది. సంతోష్ మాత గుడి నుంచి వచ్చి ఇక్కడ 5 రోజులు యజ్ఞాలు చేశారు. అప్పుడు అమ్మకు చాలామంది భక్తులు ఉండేది. ప్రసంగాలు కూడా 1000 మంది ఉన్నారు ప్రతిరోజు కూడా.
మరి ఈ సేవా కార్యక్రమాన్ని శ్రీ సంతోషి కరుణామయ అమ్మ విజయేశ్వరి మాత సేవా సమితి సూర్యాపేటలో 2013లో పెట్టాం. ప్రతి సంవత్సరం కూడా అమ్మ విజయదశమి రోజు ఒక వృద్ధులాశ్రమానికి పోయి మరి ఇలాగా అందించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు 10,000 రూపాయల సరుకులు బియ్యము ఇడ్లీ రవ్వ అందించిన వారు మా కమిటీ సభ్యులు నల్లా మనోహర్ రెడ్డి, రజని గారు, హైదరాబాద్. వారు మా ఫ్రెండ్ చెల్లెలు, మా చెల్లెలకు కూడా క్లాస్మేట్. వారు అందించారు ఆశ్రమానికి, వృద్ధుల ఆశ్రమానికి ఇవ్వండి అని. దాన్ని ఈరోజు మీకు అందజేయడం జరుగుతుంది. అలాగే మరి ఈ కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా చేదోడుగా ఉండి నాకు మిర్యాల శివకుమార్, ధర్మపత్ని కవిత గారు, గోపగాని గిరిధర్ సారు, కల్పన టీచర్ గారు, కొంతమంది కలిసి సభ్యులందరం కలిసి సేవా కార్యక్రమం చేస్తున్నాం. వారికి కూడా దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు సత్యనారాయణ గారు ఇది నిర్వహిస్తున్నంటే మామూలు విషయం కాదు. మీ అందరికీ తెలిసిందే, వారు మెప్పు కొరకు నేను చెప్పట్లేదు. మరి ఇంత పెద్ద కార్యం బుధా వేసుకొని సరే కొంతమంది కమిటీ మెంబర్లు ఉన్నా కూడా మరి నిరంతరం ఒక 3-4 వాళ్ళు సెక్రటరీ, ట్రెజరరు, వాళ్ళ వరకు రోజు కూడా ఇక్కడికి వచ్చి మీకు ఏది కావాలంటే అది సౌకర్యాలు కల్పిస్తూ ఇంతమంది సేవా కార్యక్రమం చేస్తున్నందుకు, మరి ఈరోజు వారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్.